ఉమ్మడి కర్నూలు పైన మొంతా తుఫాను ప్రభావం పడింది. పలు మండలాలలో భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేని వానలకు లోతట్టు ప్రాంతాలు అక్కడ జలమయమయ్యాయి. ముఖ్యంగా శ్రీశైలం దేవస్థానానికి వచ్చినటువంటి భక్తులకు తీవ్ర ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. అక్కడ తిరిగి వెళ్ళేటువంటి మార్గాలు మూసుకుపోవడంతో శ్రీశైలంలోనే ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. శ్రీశైలం నుండి దోర్నాలకు వెళ్ళేటువంటి మార్గంలో చింతల వద్ద వాగు పొంగి పొర్లడంతో దోర్నాల, మార్కాపురం, విజయవాడ, కర్నూలుకు వెళ్ళేటువంటి భక్తులు మధ్యాహ్నం వరకు శ్రీశైలంలోనే ఉండాలని దేవస్థాన అధికారులు కూడా సూచించారు. శిఖరం ఫారెస్ట్ చెక్ పోస్ట్, దోర్నాల ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలను అధికారులు ఆపేశారు. పాతాళగంగ వద్ద కొండ చర్యలు విరిగిపడి 3 దుకాణాలు కూడా ధ్వంసమైపోయాయి. దీంతో అలాగే పాతాళగంగకు భక్తులను అనుమతించడం లేదు. శ్రీశైలం, హైదరాబాద్కు వెళ్ళేటువంటి మార్గంలో కొండ చర్యలు విరిగిపడడంతో రాకపోకలు కూడా బంద్ అయిపోయాయి. నిన్న రాత్రి మన్ననూరు చెక్ పోస్ట్ దగ్గర వాహనాలు ఆగిపోయాయి. కర్నూలు, గుంటూరు జాతీయ రహదారిలోని ఆత్మకూరు మండలం సిద్ధాపురం చెరువు అలుగు ఎక్కి వర్షపు నీరు పారుతోంది. ఆత్మకూరు నుంచి గుంటూరు, శ్రీశైలం వెళ్లే వాహనాలను నంద్యాల టు గిద్దలూరు మీదుగా దారి మళ్లించారు. నల్లమలలో భారీ వర్షాలు కురుస్తుండటంతో రాకపోకలు కూడా ఆగిపోయాయి. కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో రాత్రి నుంచి పలు మండలాలకు, పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ముఖ్యంగా శ్రీశైలంకి వచ్చినటువంటి భక్తులందరూ కూడా అక్కడే స్టక్ అయిపోయారు. రిటర్న్ ప్రయాణం చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. రాత్రి వచ్చినటువంటి భీకర వానలకు అటు శిఖరం వద్ద చెక్ పోస్ట్ వద్ద వాహనాలను ఆపినట్టుగా తెలుస్తుంది. దోర్నాల వద్ద ఇక్కడ రాకపోకలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, అలాగే ఇటు హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు వెళ్ళేటువంటి మార్గంలో కూడా మన్ననూరు వద్దే కొంత వాహనాలని ఆపినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఘాట్ రోడ్ల వద్ద కనుక జామ్ అయితే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి, అలాగే మధ్యలో కొన్ని చెట్లు కూడా కూలినటువంటి సమాచారం ఉంది కాబట్టి పూర్తిగా ఇక్కడ కూడా ఆపారు. ఈరోజు మధ్యాహ్నం వరకు ఇప్పటికే సహాయక చర్యలు, రెస్క్యూ ఆపరేషన్స్ మొదలుపెట్టారు. ఆ చెట్లన్నీ క్లియర్ చేసి వరద ప్రవాహం ఎక్కడైతే కొనసాగుతుందో దాన్ని క్లియర్ చేస్తే మరలా వాహనాలను అనుమతించేటువంటి క్రమం గంటల వ్యవధిలోనే జరిగేటువంటి అవకాశం ఉందంటూ చెప్తున్నారు. ఏదేమైనా కూడా మొంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా విపరీతంగా కనిపిస్తోంది.